ఇగో పంచాయతీ ఎన్నికలు జూన్లో ప్రజల నిలదీతో సర్కారులో డైలమా ప్రతికూల ఫలితాలు తప్పవేమోనని భయం పథకాల అమలు తర్వాత పెట్టే యోచన అంటూ పక్కాగా నేను గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఏం చేసి వీళ్ళు పంచాయతీ ఎన్నికలకు పోతారో ఒకసారి చూడండి మీరు ఇప్పుడు పెట్టినటువంటి పథకాలల్లో వీళ్ళు నిరంతర ప్రక్రియ అని చెప్పుకుంటారు కదా ఏదో ఇది ఒక్కరోజు కాదు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తారు కదా వీళ్ళు ఎలక్షన్ ఎప్పుడు పెడతారో ఎందుకు పెడతారో చూడండి ఒకసారి వీళ్ళకు ఉన్నటువంటి ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ఎలక్షన్ పోవడం అనే ఇష్యూ లేకపోతే వీళ్ళు మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోకపోదురు పీకని ఎవడని ఎటర్ వీకని అనుకుందరు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు తప్పని పరిస్థితులలో ఈ పంచాయతీ ఎలక్షన్ ఏదైతే ఉందో దీనికోసం ఇలా ఆడుతున్నటువంటి నాటకాలు ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామాలలో జరుగుతాయి పైగా పంచాయతీ ఎన్నికలు అంటేనేమో ఇండిపెండెంట్గా వాళ్ళు అభ్యర్థులు పోటీ చేస్తారు అంటే పార్టీ గుర్తులు ఉండవు కానీ ఇక్కడ వస్తే ఎంపీటీసీ ఈ జెడ్పీటీసీ ఓట్లు ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా పార్టీ సింబల్ ఉంటుంది వీటికి ఈ పార్టీ సింబల్ ఉంటుంది అయితే ఈ పార్టీ సింబల్ ఉన్నటువంటి ఎన్నికలను ముందు పెట్టి తర్వాత ఇవ్వడదాం అనుకోరు కానీ వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఏది ఇప్పుడు పెట్టినా కొంపలు మునుగుతాయి ఒకటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా రాకపాయ ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్ల డేటా ఇంకా రాలేదు ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా అది ఫైనల్ అయిపోతుంది ఇవాళ మీటింగ్ కూడా ఉన్నట్టుంది సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ముచ్చట వీళ్ళు ఏమేం చేసి మనకి ఎలక్షన్ పెడతారనేది ఒకసారి చూడండి ఏ పథకాలను అమలు చేసిన తర్వాత ఫస్ట్ ఈ రైతు భరోసా ఉంది కదా ఎట్టి పరిస్థితులలో ప్రతి రైతుకి ఇది మీరు అండర్లైన్ చేసుకోరు తప్ప అన్న నాకు వస్తుందా రాదా అన్న నాకు పడుతుందా రాదా అని అనుమానం వద్దు ప్రతి రైతుకు పడుతుంది పక్కాగా రైతు భరోసా అమౌంట్ వేసిన తర్వాత ఒకటి రెండోది రేషన్ కార్డులు ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ కార్డులు ఇవ్వకుండా అసలు ఎలక్షన్కి పోరు ఈ రేషన్ కార్డులు పూర్తిగా అందరికీ కూడా ఇష్యూ చేస్తారు ఎందుకంటే అందులో పైసలు పెట్టేది ఏం లేదు కదా కానీ ప్రింటింగ్కే కదా ఇచ్చేది అందులో ఏమి పైసలు పెట్టి వాళ్ళకి ఇచ్చేది లేదు కదా ఇది ఒకటి మూడోది ఈ ఆత్మీయ భరోసా మొన్న మొదలుపెట్టారు కదా ఈ ఆత్మీయ భరోసా కూడా ఇంతమందికి ఇచ్చేసినామని చెప్పేసి అందరికీ కూడా ఈ ఇంప్లిమెంట్ చేసేసి ఇప్పటికే కొంతమందికి ఇచ్చినామని చెప్పి నేను లెక్కలు చెప్పారు కదా సో అది ఇంప్లిమెంట్ చేసి ఆత్మీయ భరోసా అయిపోతుంది ఇక అన్న ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇండ్లది ఎట్లా పెడతారంటే అది ఇంకా అప్లై చేసుకుంటా ఉండండి కొంతమందికి వస్తాయని ఇప్పుడు కొంతమందికి ఇచ్చేస్తారు ఇప్పుడు కొంతమందికి నిన్న మొన్న కొన్ని లెటర్లు ఇచ్చారు ఇష్యూ చేసినట్టుగా శాంక్షన్ చేసినట్టుగా ఇంకా కొద్దిమందికి మీరు అప్లై చేస్తూనే ఉండండి మేము ఇస్తూనే ఉంటాం మీరు అప్లై చేస్తూనే ఉండండి మేము ఇస్తూనే ఉంటామని చెప్పి ఈ దొంగ నాటకం ఆడుకుంటా దానిగా డ్రాగ్ చేసుకుంటూ పోతారు ఎందుకంటే అది అప్పటికప్పుడు అయ్యేది కాదు కదా 5 లక్షల రూపాయలాయే లేదా జాగ లేనోనికి ఇల్లు కట్టించుడాయే జాగ ఉన్నోనికి ఆ ఇల్లుకు పైసలు ఇచ్చుడాయే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్న కాడికి శాంక్షన్ చేసేసారు అయితే ఇందిరమ్మ ఇళ్ళకి మాత్రం ఇంకా టైం పడుతుంది అది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు అది నిరంతరం ఇస్తామని చెప్తారు ఇంకొక పథకం మొదలు పెడతారు ఖచ్చితంగా ఇది చూడండి మీరు ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఈ 2000 రూపాయలు ప్లస్ 2000 రూపాయలు అని చెప్పారు చూడు ఈ పెన్షన్లు మొదలుపెట్టి ఇస్తామని చెప్పి తర్వాత ఇస్తారా లేదా తెలియదు ఇక తర్వాత ఎగ్గొడతారా ఏం చేస్తారా ఇక అది దేవునికి ఎరక అన్నట్టు కానీ ఈ పెన్షన్లు మొదలు పెడితే తప్ప ఎలక్షన్లకు పోరు గ్రామాలలో ఖచ్చితంగా ఇది మీరు రాసి పెట్టుకోరు ఎవరికైనా డౌట్ ఉంటే ఏ అన్న కేసీఆర్ మీద నెపం పెట్టి తప్పించుకుంటారన్న అంటే కానీ వాళ్ళ అవసరం ఏంటంటే ఇప్పటికిప్పుడు గ్రామాలలో ఎన్నికలు కావాలంటే ఇది జరగాలి వాళ్ళకి ఇక తులం బంగారం స్కూటీ నిరుద్యోగ భృతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇట్లా ఒక మేనిఫెస్టో మత్తుగా ఉంది అది పెద్దగా ఉంది అది మళ్ళీ ఒకనాడు చూపిస్తా అది ఒకనాడు మొత్తం పెట్టుకుందాం అది మేనిఫెస్టోలో పెట్టుకుందాం ప్రతి వర్గం మాట్లాడదాం ఏ వర్గానికి ఎన్ని హామీలు ఇచ్చారని అయితే ఇది పెట్టకుండా పోరు ఇక ఫైనల్గా రుణమాఫీ ఈ రుణమాఫీ ఏదైతే ఉందో దీనికి ఈ 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఈ ప్రకటించడంతో పాటు 2 lakhs పైన ఉన్న వాళ్ళు ఎవరైతే కట్టి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అమౌంట్లు ఇట్లా రుచి చూపిస్తుంటారు ఇట్లా క్రెడిట్ చేసుకుంటా చూపించి ఆశ పెట్టి ఇక ఎన్నికలకు పోతారు ఇవి తప్ప ఇక వాళ్ళకి ఇంకొక గత్యంతరం లేదు పక్కాగా ఇవి చేయాల్సిందే ఇది పెట్టినాకనే ఈ జూన్లో కానీ మేలో కానీ ఎన్నికలకు ఎలక్షన్స్కి పోయే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప ఇప్పటికిప్పుడు వీళ్ళు పోతారన్న నమ్మకం లేదు ఇది చేయకుండా పోతే కరెక్ట్గా వాళ్ళంతా వాళ్ళే ఇక ఏదో అంటారు చూడు ఇట్లా తవ్వుకుంటా అలానే కూరుకపోయినట్టు బయటోడు తవ్వే పని లేదు ఆడనే ఇట్లా తవ్వుకుంటా మట్టి తీసుకుంటా పైన వేసుకుంటా వానంతల వాడే మునుగుతాడంటారు చూడు అట్లా వాని బొంద వాడే తవ్వుకొని వాని బొంద వాడే పెట్టుకుంటాడు మీద మన్ను వాడే తలుకోవాలి ఇక
అట్లనే ఉన్నది ఇలా పరిస్థితి. ఇవి వేయకుండా పోతే గదే జరుగుతుంది, ఇంకా అవకాశం కూడా లేదు వాళ్ళకి ఇక. అందుకే ఈ పథకాలను మొదలుపెట్టి మాత్రమే వీళ్ళు చేస్తారు. చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు లైవ్లో, నేను మాట్లాడతా ఖచ్చితంగా. సో వీటన్నిటిని స్టార్ట్ చేసి లేదా స్టార్ట్ చేసిన వాటిని కంప్లీట్ చేసి అప్పుడు మాత్రమే ఎలక్షన్స్కి పోతారు. అందుకే ఇక్కడ ఈ పత్రిక కూడా అదే రాసింది.